హలో అండి. నేను మీ డాక్టర్ పూర్ణిమ వర్కింగ్ యాస్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 49 కరీంనగర్ బ్రాంచ్. సో, ఈరోజు మనం సరోగసీ గురించిన కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఈ సరోగసీ అన్నది ఈ మధ్యలో మన ఏఆర్‌టీ యాక్ట్ వాళ్ళు కొన్ని రోజులు ఆపేశారండి. ఆపేసి మళ్ళీ ఈ మధ్యనే పర్మిషన్ ఇచ్చారు సరోగసీకి. ఎందుకు అంటే ఒకప్పుడు మనకి రూల్ అది రాకన్నా ముందు సరోగసీ ఎలా అయిపోయిందంటే దానికొక పద్ధతి లేకుండా ఎవరు పడితే వాళ్ళు అద్దె గర్భానికి వచ్చేసేయడము, ఇచ్చేసేయడం దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయన్నమాట. అందుకని ఇండియన్ గవర్నమెంట్ దానికొక స్పెసిఫిక్ రూల్స్ అంటూ ఫార్మ్ చేసింది ఇప్పుడు. మనం ఎట్లా సరోగసీకి వెళ్ళాలి, అసలు ఎవరెవరు వెళ్ళాలి, ఏంటి అన్నది ఒక సరోగసీకి సంబంధించిన కొన్ని రూల్స్ తయారు చేసిందనమాట. సో, ఆ రూల్స్ ప్రకారంగా వాళ్ళు మాత్రమే అర్హులు అన్నది మనం అసలు ఎవరెవరికి మనం సరోగసీ అడ్వైస్ చేస్తాము, అసలు సరోగసీ అంటే ఏంటి, ఎలా అవైలబుల్ ఉంది ఇండియాలో అన్నది చూద్దాము. సో, ఈ సరోగసీలో చాలా రకాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు అసలు సరోగసీ అంటే అద్దె గర్భం అనమాట. అద్దె గర్భం అంటే ఒక లేడీ యొక్క గర్భసంచి ఎప్పుడైతే మనకు గర్భాన్ని మోయడానికి అనువుగా లేదు అంటే అది ఏ కారణం వల్ల అయినా అయి ఉండొచ్చు. క్యాన్సర్ వచ్చి ఉండొచ్చు, లేదంటే ఇంకా ఏదైనా కారణం వల్ల గర్భసంచి తీసేసి ఉండొచ్చు, లేదంటే గర్భసంచి పొర అసలు మనం ఎన్ని మందులు ఇచ్చినా గర్భసంచి పొర రాలేదు, లేదంటే మనం ఎన్ని రకాల మందులు వాడినా రిపీటెడ్‌గా అబార్షన్స్ అయిపోతున్నాయి 7, 8, 10, లేదంటే గర్భసంచికి చాలా గడ్డలుండి ఆపరేషన్స్ అన్నీ అయ్యాయి, గర్భసంచికి అసలు కెపాసిటీ లేదు. ఎన్నో కారణాలు ఉంటాయన్నమాట. ఇలాంటి కారణాల వల్ల మనము అప్పుడు అద్దె గర్భానికి పోతాము. దాన్ని సరోగసీ అంటామన్నమాట. మరి ఈ సరోగసీకి వెళ్ళినప్పుడు మరి ఎగ్ ఎవరిది వాడుకుంటాము, స్పర్మ్ ఎవరిది వాడుకుంటాము. జనరల్‌గా చాలామంది అడుగుతారు, మేడం అద్దె గర్భానికి వెళ్తున్నాం కదా, సో ఎంబ్రియో కూడా బయటదే పెట్టేసుకుంటాము అంటామన్నమాట. కానీ మన ఇండియన్ రూల్ ప్రకారం, మన గవర్నమెంట్ ఇచ్చిన రూల్ ప్రకారం మనం మొత్తం గర్భసంచి బయటదే, ఎంబ్రియో బయటదే వాడుకోవడానికి లేదు. మనం గర్భసంచి బయట నుంచి తీసుకుంటున్నప్పుడు కనీసం ఊసైట్ కానీ, స్పర్మ్ కానీ మనది అయ్యి ఉండాలన్నమాట. అంటే భార్యాభర్తల్లో ఎవరిదో ఒకరిది కనీసం ఒక్కరైనా కంట్రిబ్యూట్ చేయాలి దానికి. ఇద్దరిది అయితే ఇంకా మంచిది. భార్యాభర్త ఇద్దరి నుండి అంటే భార్య యొక్క ఎగ్, భర్త యొక్క కణం నుంచి తయారు చేసిన ఎంబ్రియో అయితే ఇంకా మంచిది. లేదు అంటే అట్‌లీస్ట్ ఆ ఇద్దరిలో ఒకరి నుంచైనా సరే కంట్రిబ్యూషన్ అన్నది ఉండాలి. అంటే జీన్స్ భార్యాభర్తల్లో ఒకరి నుంచైనా సరే ఆ ఎంబ్రియోలోకి వెళ్ళాలన్నమాట. అలాంటి ఎంబ్రియోని మనం అర్ధగర్భంలో పెడతాము. సో, ఆ సరోగేట్ మదర్‌ని ఎవరైతే అర్ధగర్భం మనం తీసుకుంటున్నామో మరి వాళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తారు, ఎవరికి ఇస్తారు, మరి వాళ్ళను ప్రెగ్నెన్సీలో ఎవరు చూసుకుంటారు, వీటన్నింటికి కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ లా ఒక క్లియర్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చిందనమాట. దాన్ని ఒక లాయర్ త్రూ వెళ్ళి మనం వాళ్ళకిని ఎంత ట్రీట్మెంట్ తీసుకోవాలి, వాళ్ళకి ప్రెగ్నెన్సీలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని ఎవరు టేక్ కేర్ చేయాలి అన్నది క్లియర్ కట్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చిందనమాట. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారం మాత్రమే మనం ఫాలో కావాలి. ఒక అఫిడవిట్ అంటూ తయారు చేస్తాము. ఎవరైతే అర్ధగర్భం ఇస్తారో వాళ్ళ పేరు మీద మనం మెడికల్ ఇన్సూరెన్స్ చేస్తాము. ఇవన్నీ కూడా చేసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్‌కి ముందుకెళ్తామన్నమాట. ఇంతకుముందు ఎలా ఉండేది, మనకు తెలిసిన వాళ్ళను వీళ్ళను తెచ్చుకొని మా ఎంబ్రియోస్ వీళ్ళ గర్భంలో పెట్టేసేయండి, మాకు తెలిసిన వాళ్ళు, మా వదిన, మా చెల్లెలు, మా ఫ్రెండ్ అని చెప్పి తెచ్చేసుకునే వాళ్ళన్నమాట. ఒకప్పుడు లా స్ట్రిక్ట్‌గా లేనప్పుడు చాలా సెంటర్స్ అలా చేసేసాయి కూడా. కానీ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్‌గా అయిపోయిందండి. ఇప్పుడు అలా మనం ఎవరికి పడితే వాళ్ళకి మనం సరోగసీకి వెళ్ళడానికి లేదు, ఎవరికి పడితే వాళ్ళ గర్భంలో మనం ఎంబ్రియోస్ పెట్టడానికి కూడా లేదన్నమాట. ఇప్పుడు మనకు లా ఎలాంటి రూల్స్ అయితే ఇచ్చిందో ఆ రూల్స్ ప్రకారమే ఫాలో అవుతూ వాళ్ళు ఎలా సెలెక్ట్ చేయమన్నారో అలానే సరోగేట్ మదర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని ప్రకారంగానే ఇందాక మనం చెప్పినట్టుగా అట్‌లీస్ట్ మన గ్యామెట్ ఒకటైనా సరే ఉండాలి. అలా ఉండేలాగా ఆ ఎంబ్రియోని మాత్రమే మనం ఆ గర్భంలో పెట్టవచ్చు. పెట్టిన తర్వాత ఎవరైతే గర్భసంచి అద్దెకిచ్చారో ఆ మదర్‌కి ఆ బేబీతో మళ్ళీ పుట్టిన తర్వాత ఎలాంటి సంబంధం ఉండదు అని చెప్పి కూడా లాయర్ దగ్గర అఫిడవిట్ ఇవన్నీ తీసుకుంటారనమాట. సో, ఈ ప్రాసెస్ అంతా కూడా మనం అన్నీ చేసుకున్న తర్వాత మాత్రమే అప్పుడు ప్రెగ్నెన్సీ కానీ, డెలివరీ కానీ ప్లాన్ చేస్తారనమాట. సో, ఇంతకుముందులాగా మనకు తెలిసిన వాళ్ళని తీసుకొని రావడము, చేసుకోవడము అన్నది లేదు. మీకు ఇంకా డీటెయిల్డ్‌గా కావాలి అంటే ఒకసారి మా దగ్గరికి రండి. ఇంకా ఇందులో మనం ఎంత డెప్త్‌గా మీకు డీటెయిల్స్ కావాలి అన్నది చెప్తాము. ఇప్పుడు కొత్త రూల్ ప్రకారంగా
ఏమేం రూల్స్ వచ్చాయి, మనం ఎలాంటి సర్రోగేట్ మదర్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు, అందులో మనం ఇంకా ఏమైనా మనకు ఈ కలర్ కావాలి, ఈ బ్లడ్ గ్రూప్ వాళ్ళని మనం ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చా, అలాంటి ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా నేను డీటెయిల్‌గా క్లారిఫై చేస్తాను. అలాంటి డౌట్స్ ఇంకా ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దెమ్. థాంక్ యూ.